మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఈ యాసవి కాలంలో మనకి ఇరువుగా దొరికే లేత మామిడికాయలు పుల్ల పుల్లగా తీయగా ఉంటాయి కదా, వాటితోటి చాలా ఈజీగా ఇలా మామిడికాయ పులిహోర అనేది చేసుకోవచ్చు. మరి ఎప్పుడు ఒకేలాగా చింతపండు పులిహోర అలాగే నిమ్మకాయ పులిహోర కాకుండా ఒక్కసారి ఇలాగా మామిడికాయతో ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీనికి కావలసినవి చూసేద్దాం. ముందుగా మీడియం సైజు ఒక మామిడికాయని తీసుకోవాలి. 10 పచ్చిమిర్చి, 5 ఎండుమిర్చి, 2 రొమ్మల కరివేపాకు, పావు కప్పు పల్లీలు, 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు. ఇప్పుడు ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్నాక మామిడికాయని పై పొట్టు తీసి ఇలాగా సన్నని తురుముగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న ఇలా ఇవన్నీ కూడా మనము రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఎడల్పాటి గిన్నెని తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె అనేది వేసుకోవాలి. నూనె వీటెక్కిన తర్వాత ఎండుమిర్చిని వేసి, ఇంకా ఎండుమిర్చి మీ ఇష్టం అండి, ఇలా పొడుగ్గా కూడా వేసుకోవచ్చు, లేదంటే కట్ చేసి కూడా వేసుకోవచ్చు, అంటే మధ్యలోకి సిరిమి. ఇప్పుడు ఎండుమిర్చి కాస్త కలర్ చేంజ్ అయినాక పచ్చిమిర్చిని వేసి ఇలాగా చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఈ పులిహోరలోకి ఇలాగ పచ్చిమిర్చిని కూడా ఇలాగ వేసి ఇవన్నీ కూడా దూరగా వేపించుకోవాలి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇంకా ఇప్పుడు మామిడికాయలు వచ్చే రోజులు కాబట్టి ఇలా పులిహోర చేసుకుంటే ఈ మామిడికాయలతోటి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మనకి మామిడికాయలు ఇంకా ఇప్పుడు లేతగా ఉంటాయి కదా, అవి కాస్త పుల్ల పుల్లగా తీయగా ఉంటాయి. ఇంకా పులిహోరకి అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇవి కాస్త పచ్చిమిర్చి అనేది కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కరివేపాకు అలాగే పోపు దినుసులన్నీ కూడా వేసి ఇలాగా ఫ్రై చేసుకోవాలి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. చూసారా, ఇలాగా అన్ని కూడా ఈక్వల్ గా ఏగేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పులిహోరకి ఇంకా ఫ్రెష్ కరివేపాకు అలాగే పచ్చిమిర్చిని కూడా ఎక్కువ వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే ఇంకా ఈ పులిహోరకి టేస్ట్ బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చిని కూడా కాస్త ఎక్కువే వేసుకోవాలండి. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఈ మామిడికాయ పులిహోర అనేది. ఇవన్నీ కూడా ఇలాగా దూరగా వేపించుకోవాలి. ఇలాగా సన్నని మంట మీద ఇవన్నీ కూడా ఇలా కలుపుకుంటూ ఇలాగా కలర్ చేంజ్ అయ్యేటంత వరకు మనము వేపించుకోవాలి. ఇంకా మీకు నూనె అనేది పడుతుంది అనుకుంటే కాస్త వేసుకోవాలి. ఇప్పుడు మనము ఇవన్నీ కూడా దూరగా వేపించుకున్న తర్వాత మనము తురిమి పక్కన పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా వేసుకోవాలి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అవుతుంది కదా, కాస్త ఇంకాస్త వేగనివ్వాలి. మనకి ఇవన్నీ కూడా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే ఈ మామిడికాయ తురుముని వేసుకుందాము. ఇలాగా ఈ మామిడికాయలు ఇప్పుడు మనకి వేసవిలో వస్తాయి కదండి, ఇంకా తురుము పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా అది కూడా మనకి చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా, ఇలా అన్నమాట. ఇలా కలర్ చేంజ్ అయ్యేటంత వరకు ఇలా వేపించుకోవాలి. మనకి చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇంకా పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. ఎప్పుడు నిమ్మకాయ పులిహోర మరి చింతపండు పులిహోరనే కాకుండా ఇలా మామిడికాయలు వచ్చే రోజుల్లో మనం ఇలా మామిడికాయతో కూడా పులిహోర చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, నోటికి కమ్మగా ఉంటుంది. మరి ఇప్పుడు మనమైతే తురిమి పక్కన పెట్టుకున్న మామిడికాయ తురుముని కూడా వేసుకుందాం ఇందులోకి. చూడండి, ఇంకాస్త వేయించుకుందాము. ఇవి పోపు దినుసులు అనేవి బాగా ఏగితే మనకి పులిహోరలోకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు తురుముని అయితే వేసేసుకుందామండి. తురుముని మరీ ఎక్కువసేపు వేపించవలసిన అవసరం లేదండి, ఇది తొందరగానే మగ్గిపోతుంది పోపు దినుసులతో పాటు. చూడండి, ఇలా తురుము ఎంత సన్నగా తురుముకున్నాం కదా, మనకి కొబ్బరి తురుము మీద ఉంటుంది కదా, దాంతో తురుమేసుకోవచ్చు, క్యారెట్ కానీ ఇది కానీ. ఇలా అయితే వేపించుకోవాలి. ఇంకా పల్లీలు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి. ఇంకా పోపు దినుసులు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు. ఈలోపు మనం ముందుగానే రైస్ ఎంత కావాలో, అంటే అన్నం ఎంత కావాలో మనము వండుకుని పక్కన పెట్టేసుకోవాలి. రైస్ అనేది ప్యాన్ గాలికి చల్లారి పెట్టేసుకోవాలి. అన్నం చల్లారిన తర్వాత మనము ఇది అనేది రెడీ అయిన తర్వాత ఈ పోపు దినుసులన్నీ రైస్లో వేసి కలిపేసుకోవడమేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు.
ఇలా చేసి మార్నింగ్ అప్పుడు టిఫిన్ కింద అయినా తినొచ్చు, పిల్లలకు బాక్స్లో పెట్టచ్చు, లేదా మనము లంచ్ బాక్సుల్లో కూడా పెట్టుకుని ఆఫీసులకు వెళ్ళొచ్చు అనమాట. చూడండి ఇలాగా మనం కలుపుకుంటూ అంతా కూడా మామిడి తురుము కాస్త మగ్గేటంత వరకు ఇలాగా కలుపుకుంటూ వేపించుకుందాము. ఇందులోకి నూనె సరిపోకపోతే మరి కాస్త వేసుకోండి. ఇప్పుడు మనకి పసుపును కూడా ఒక పావు స్పూన్ వేసుకుంటున్నాను. ఇంకా సరిపోదు అనుకుంటే మరి కాస్త వేసుకోండి. కొంచెమంది పసుపు అనేది ఎక్కువ వేసుకుంటారు, కొంచెమంది తక్కువ వేసుకుంటారు కదా. మనకి ఇలాగ పసుపు వేసుకున్న తర్వాత దీంతో పాటు ఇలాగ వేపించేసుకోవాలి. చూడండి ఇలాగ అంతా కలిసేటట్టు. ఇప్పుడు దీంట్లోకి కూడా మనము సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకోవాలండి. సాల్ట్ ఇలా వేయడం వల్ల మనకు పోపు దినుసులకి బట్టి పోపు దినుసులు కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నూనె వచ్చేసి నేను ఇంకా ఒక 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను. ఫస్ట్ టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాం కదండి, ఇక్కడ ఇంకా మరి కాస్త నూనె వేసుకున్నాను. అలాగే మీరు కలుపుకుంటే రైస్ని బట్టి కూడా మనము ఈ తురిమింది ఇది రెడీ చేసి పెట్టుకున్న ఇది మామిడికాయ పోపు అనేది మనకి ఎంత రైస్లో కావాలో అంతా కూడా కలుపుకుని ఇంకా మనము మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2-3 రోజులు వాడుకోవచ్చు. మళ్ళీ పులిహోర కింద కలుపుకోవచ్చండి. మరి ఇంకా 2-3 రోజులు కూడా మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుని మిగిలింది కలుపుకోవచ్చు అనమాట. చూడండి ఇలాగా ఈ లోపల మనకు అన్నం చల్లారుతుంది కదా. ఈ తురుముది మనము ఈ పోపు కూడా చల్లారిన తర్వాత రైస్లో కలిపేసుకుందాము. చూడండి ఆల్మోస్ట్ మగ్గిపోయింది పోపు దినుసులతో పాటు. చూసారా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. ఇంకా మరి రైస్ కూడా ఇందులోకి చాలా పడుతుందండి. మనకి ఎంత కావాలో అంత కూడా కలిపేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 2 కప్పులు రైస్ని ముందుగానే వండి పక్కన పెట్టేసుకున్నాను ప్యాన్ గాలికి. మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ పోపు దినుసులని ఇలాగా సన్నని మంట మీద ఈ మామిడికాయ తురుముతో పాటు ఇలా వేపించుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఒక పెద్ద స్పూన్ తోటి సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఇంకా సాల్ట్ అనేది మీరు ఇప్పుడు తగ్గించేసుకున్నా కానీ ఇంకొక పులిహోర కలుపుకునేటప్పుడు సరిపోకపోతే మరి కాస్త వేసుకోవచ్చు సాల్ట్ అనేది. చూడండి ఇలాగా మనకి ఈ మామిడికాయ పోపులోకి పచ్చిమిర్చి అనేది కాస్త ఎక్కువ వేసుకోవాలండి. కారంగా ఉన్న పచ్చిమిర్చి వేసుకున్నాం అనుకోండి పులిహోర కారం కారంగా పుల్లగా చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా అంటే చాలా అదిరిపోతుందండి. ఇలా చేసుకుంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా మనకి అందరికీ ఈ టైం యాసంలో అందరి ఇళ్లలోని మామిడికాయలు అనేది ఇరువుగా ఉంటాయి. ఇంకా చెట్లు ఉన్న వాళ్ళైతే ఇంకా మనకి అందుబాటులో ఉంటాయి. లేదంటే ఇంకా మార్కెట్ నుంచి కూడా తెచ్చుకుంటా ఉంటాం కదా మనం పప్పులో వేసుకోవడానికి. అలాంటప్పుడు కూడా ఇలా కాస్త చేసుకున్నాం అనుకోండి ఇంకా పులిహోర అనేది మనకి వెరైటీగా కూడా ఉంటుంది. ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేనైతే ఒక 2 కప్పులు రైస్ని ముందుగానే వండి ఇలా ప్యాన్ గాలికి చల్లారి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ రైస్ని నేను ఎంత కావాలో అంతా కూడా వేసుకుని ఉన్న మనకి ఎక్కువ ఇదంతా మనము వేసుకుంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేనైతే కాస్త తీసి పక్కన పెట్టేసుకున్నానండి పోపులు అనేది. ఈ మామిడికాయ పోపు పెట్టుకున్నాం కదా, ఇది కాస్త అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం మాత్రమే నేను చేసిన పోపులోంచి ఒక పావు వంతు మాత్రమే ఈ 2 కప్పులు రైస్లోకి అయితే వేసుకుని కలుపుకుంటున్నాను. చూడండి ఇలాగా రైస్ మొత్తం అంతా కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి. ఇంకా మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ అప్పుడు కానీ మీకు ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు కలుపుకోవచ్చు అన్నమాట. ఇంక ఇప్పుడైతే మామిడికాయ పులిహోర ఇలా కలిపేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా 15 మినిట్స్లో రెడీ చేసుకునే ఈ మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఈ యాసవి కాలంలో మనకి ఇరువుగా దొరికే లేత మామిడికాయలు పుల్లగా తీయగా ఉంటాయి కదా, వాటితోటి చాలా ఈజీగా ఇలా మామిడికాయ పులిహోర అనేది చేసుకోవచ్చు. మరి ఎప్పుడు ఒకేలాగా చింతపండు పులిహోర అలాగే నిమ్మకాయ పులిహోర కాకుండా ఒక్కసారి ఇలాగా మామిడికాయతో ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.